సమర్థించుకునే విధంగా, ఆ రౌడీ మొక్కలను వెనకేసుకొచ్చే విధంగా ఆ రోజున వారు మాట్లాడినటువంటి మాటలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 5 సంవత్సరాలలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి దాడులు సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులపైన మనం ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏ రోజు కూడా నోరు మెదపనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతెందుకండి, రాజకీయ పార్టీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి పైన, నా పైన ఎన్నిసార్లు దాడి చేశారండి? నా కుటుంబం పైన 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంటిని మొత్తం ధ్వంసం చేశారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? మాకు బీపీలు రావా, మాకు ఆవేశం ఉండదా? అదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించేటటువంటి తీరు. ఆ రోజున ఇళ్ల మీద తెగబడి దాడులు చేస్తా, పార్టీ కార్యాలయాలని ధ్వంసం చేస్తూ ఉంటే మా వాళ్ళకి బీపీలు వస్తాయండి. ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించేటటువంటి తీరు. విజయవాడలో మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ గారు ఆయన పైన దాడి చేస్తే ఆయన చూపు పోగొట్టుకున్నారండి. ఆయన కంటి చూపు పోగొట్టుకున్నారు. ఆ రోజున స్పందించారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏ రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన జరిగినటువంటి దాడులు, ఏ రోజు కూడా బీసీ బాలుడు అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే స్పందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇట్లా అనేక సంఘటనలు ఎప్పుడూ కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర